కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టనున్నారు. విభజన చట్టంలో భాగంగా 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు కేసీఆర్ పై సీఎం రేవంత్ మార్చురి వ్యాఖ్యలు, జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై సభలో బీఆర్ఎస్ ఆందోళనలు చేసే అవకాశం ఉంది. ఇక ఈనాటి అసెంబ్లీ సమావేశాలు అయితే వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితిని, అలాగే అసెంబ్లీ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, ఈ రోజు అసెంబ్లీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి. ఉదయం 10 గంటలకు మొదలుగానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. మొన్న బీఆర్ఎస్ సభ్యులు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఆందోళన ఇన్ హౌస్ లో లేసే అవకాశం ఉంది. తన సభ్యుడు సస్పెన్షన్ ని ఎత్తివేయాలని బీఆర్ఎస్ నిన్న కూడా ఆందోళన పట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అసెంబ్లీలో మనం చేసినటువంటి వ్యాఖ్యల్లో సస్పెన్షన్ చేసేంత సివియారిటీ లేదు కాబట్టి దాన్ని వెంటనే రివోక్ చేయాల్సిందిగా వాళ్ళు కోరే అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా మొన్న బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం నేపథ్యంలో ఇంకా బీఆర్ఎస్ మాట్లాడలేదు. ఈ రోజు బీఆర్ఎస్ మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ సస్పెన్షన్ కి సంబంధించిన అంశంతో పాటు గవర్నర్ ప్రసంగంపై తీవ్రమైన అభిప్రాయాలు బీఆర్ఎస్ తెలిపింది. దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ రోజు సభలో మాట్లాడనున్నారు. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ స్పీచ్ పై ఆయన రిప్లై ఉంటుంది. ఇక దాంతో పాటుగా తెలుగు యూనివర్సిటీకి పేరు మార్పు, తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లును కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అంశాన్ని సురవరం ప్రతాపరెడ్డి పేరును పెడుతున్నట్టు ఇదివరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఇక దాంతో పాటు తెలంగాణలో ఒక 3-4 రోజుల నుంచి ఒక అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆయన త్వరలోనే ఇప్పుడు స్ట్రెచర్ పైన మొన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు తర్వాత మార్చుకు వెళ్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానిపై బీఆర్ఎస్ తీవ్రమైన అభ్యంతరం తెలిపింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సభకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంపై కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మాట యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.